ఈ 2019 నుంచి ఈ 2024 ఇంకా 2 నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ డివిజన్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇక్కడ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళలు ముఖ్యంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అని తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ ఒకసారి పలకరించి ఇక్కడున్న సమస్యలన్నీ తెలుసుకొని రేపు 2024 ఎలక్షన్స్ లో దామచర్ల జనార్దన్ గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు. గెలిచిన తర్వాత మీరు చెప్పే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఆమె ఏ విధంగా తీర్చగలదు అనే మీ అందరికీ ఒకసారి ఆత్మీయంగా పలకరించి మీకు వివరం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న మహిళలందరూ మీరు ఈ 16వ డివిజన్లో ఏమన్నా సమస్యలుంటే ఆ సమస్యలన్నీ మేడం దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో చర్యలు తీసుకుంటారు. మీరందరూ ఈ మహిళమ్మ తల్లులందరూ రేపు రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్స్ లో దామచర్ల జనార్దన్ గారిని ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడ మీకు ఈ లోకల్లో ఉన్న సమస్యలు మొత్తం ఏమైనా ఉంటే సమనీయంగా మేడం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. మా గొంతులో దోమలు భలే ఉన్నాయండి, అసలు విపరీతంగా ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చి అదే అనుకుంటున్నాము, ఇదివరకు లేని దోమలు ఇప్పుడు భలే వచ్చేసాయి అని. ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే పింఛన్లు పోయినాయి చూడండి. గత ప్రభుత్వం ఇచ్చి పింఛన్లు పోయాయి కదా, రేపు మన ప్రభుత్వం వస్తే ఏమన్నా చేయగలరా అది కొంచెం చెప్తారని. దానిలో మా అమ్మాయిది కూడా ఉంది, అందుకని అడుగుతున్నాను. అదండి అందరికీ ముందుగా కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, డివిజన్ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి అందరికి కూడా నమస్కారాలు అంతాను. ఇప్పుడు ఫస్ట్ అదే మేము మెయిన్ వచ్చిన కారణం ఏంటంటేనమ్మా, ఒకసారి రేపు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ప్రతి ఇంటికి వెళ్తాము, హడావుడిగా ఉంటుంది. అంటే క్యాంపెయిన్ చేసుకుని వెళ్ళిపోతాం తప్ప ఇంత ఫ్రీగా కూర్చుని మాట్లాడుకోవడానికి అవ్వదు. అసలు మన ఏముంది రేపు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి, రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చాక తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటని ఒక్కసారి సవివరంగా తెలుసుకోవడానికే వచ్చింది అంతాను. ఇప్పుడే చెప్పారు మాధవీలత గారు, అడిగారు ఒకటి క్వశ్చన్, దోమలు ఎక్కువైపోయినాయి, ఇదివరకు లేవు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఒకటి. ఇంకొకటి అడిగింది పెన్షన్స్ గురించి. ఇదే మెయిన్గా ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నానమ్మా. దోమలు అంటే ఇదివరకు జనార్దన్ గారు 2014-19 వరకు ఏంటంటే ప్రతిరోజు దోమల మందు కొట్టించడాలు, మున్సిపాలిటీ వాళ్ళ చేత డ్రైనేజీలు క్లీన్ చేయించడాలు. అంటే ప్రతిరోజు ఆయన ఒక వారానికి ఒకసారి సరే అందరినీ కూర్చోబెట్టుకుని మున్సిపాలిటీ వాళ్ళందరినీ సరే సమీక్ష చేసేవారమ్మా, ఎక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. దానివల్ల వాళ్ళు కూడా కరెక్ట్గా పనిచేసేవాళ్ళు. ప్రతి చోట దోమల మందు కొట్టడాలు, డ్రైనేజ్ క్లీన్ చేయడం వల్ల, డ్రైనేజ్లు క్లీన్ చేయకపోవడం వల్ల ఈ దోమలన్నీ పెరిగిపోయినాయి విపరీతంగా. దానివల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి, ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకొకటి పెన్షన్ ఏమో ఇదివరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడా కూడాను ఏ విధంగా కక్ష సాధింపు, లేకపోతే కరెంటు బిల్లు పెరిగిందా, లేకపోతే వాళ్ళకి ఇల్లు ఉందా, ఇది ఉందా అని చెప్పిన ఎక్కడ పెన్షన్ తీసేలా. ఇప్పుడు ఎలా ఉందంటే కరెంటు బిల్లు అంత వస్తే పెన్షన్ తీసేస్తున్నారు. అంటే పెరిగిన కరెంటు బిల్లు కరెంట్ రేట్లు పెంచుతున్నారు, యూనిట్ రేట్లు, దాంతో కరెంటు బిల్లు పెరుగుతుంది అంటున్నారు, మళ్ళీ పెన్షన్ తీసేస్తున్నారు. లేకపోతే ఏదో అప్పో చేసుకునో ఉన్నదంతా సర్దుకుని ఒక ఇల్లు కట్టుకుంటారు ఎవరన్నా ప్రతి ఒక్కళ్ళు. ఆ చిన్న ఇంట్లో ఉన్నందుకు ఇల్లు ఉంది అని చెప్పి పెన్షన్ తీసేస్తున్నారు. అంటే ఇల్లుంటే అమ్మ ఇప్పుడున్నారు, మీరు చెప్పారు మీ అమ్మాయి పెన్షన్ పోయిందని, ఇల్లుంటే అమ్మాయికి తిండి పెట్టలేదు కదా, ఇల్లు ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏముందమ్మా, ఏదో తలదాచుకోవడం ఒక ఇల్లు కట్టుకుంటారు, కానీ దానివల్ల కూడా పెన్షన్ పోవటాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఒకటి మీరు అడిగారు, రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ వస్తాయి కంపల్సరీ. ఇప్పుడు పెన్షన్ పోయిన వాళ్ళందరికీ కూడా రేపొద్దున జనార్దన్ గారు మళ్ళీ అందరికీ పెన్షన్స్ ఇప్పిస్తారమ్మా, అలాంటివి ఏమి పెట్టుకోగలరు మీరు. దోమలు, కాలువలు, మురికాలు ఎక్కడ చెత్త అక్కడ, మాకు ఏమి నచ్చలేదు ఈ ప్రభుత్వం. అందుకని మా జనార్దన్ గారు అయితే మాకు నమ్మకం అని మేము, మాకు కమిటీ కావాలి ఒకటి, పోలేరమ్మ గుడి కానీ అంతా కూడా బాగలేదు, చెత్త ఎక్కడ చూసినా మందులు తాగటం, ఆడపిల్లలు తిరగడానికి అవకాశం లేదు గవర్నమెంట్ బడి, గవర్నమెంట్ హాస్పిటల్ కాడ. ఇది మేము కోరుకుంటున్నాం. ఆ గ్రూప్లో మీటింగ్ పెట్టుకుని రోడ్డు మీద పెట్టుకుంటున్నాం. కమిటీ మన సార్ వస్తే మనకి ఇక్కడ గేట్ కాడ బాగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముఖ్యంగా మనకి గేట్ ప్రాబ్లం మన సార్ అడిగి మేమే సార్ కూడా చెప్తాంలే. 19 ముందు ఇక్కడ అండర్ పాస్ చేయాలని చూసారంట రైల్వే ట్రాక్ దగ్గర కింద, కానీ బిల్ పెట్టి పాస్ అయ్యే లోపల మన టీడీపీ గవర్నమెంట్
అదే మొన్న ఎలక్షన్స్ లో అలా అయి జరగడం అనేది జరిగింది. దానివల్ల అది ఆగిపోయింది అంటాను. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాని మీద శ్రద్ధ తీసుకోవడం కానీ మళ్ళీ అదేదో చూద్దాం ఇబ్బంది పడుతున్నారు ప్రజలను కానీ ఏమీ లేదు. రేపు పొద్దున కంపల్సరీ మళ్ళీ జనార్దన్ గారు వచ్చాక దాని మీద పరిశీలన చేసి డెఫినెట్ గా చేపిస్తారు మండల రోడ్ పాస్. సార్ మాట్లాడుకుని స్థలం ఎక్కడుందో చూసుకుని మీ డివిజన్ పెద్దలందరితో మాట్లాడి జనార్దన్ గారు చెప్పిన మాట ఏంటంటేనంట గవర్నమెంట్ రాగానే డెఫినెట్ గా 5 నెలల్లో మీకు 100% చేపిస్తా అని చెప్పారంటమ్మా. ఇంకోటి కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు కదా, అది ఒకటి మీ డివిజన్ అదే ఒక్కసారి మీరందరూ మాట్లాడుకుని ఒకసారి జనార్దన్ గారి దగ్గరికి వస్తే డెఫినెట్ గా అది ఎలా చేయాలో ఏంటో చూసి 100% చేపిస్తారు అదంతాను. మేడం గారు ఆల్రెడీ రోజు మాకు చెప్పారు ఏమని కమిటీ హాలు మీకు ఇది కళ్యాణ మండపం కట్టిస్తారు. వీళ్ళకి తెలియదు, నాకు తెలియదు. మనకి ఏంటంటే ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. లాస్ట్ టైం ఏంటంటేనమ్మా ఒకటి ఇంకొకటి అంటే 2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు చాలా పనులు చేశారు. చాలా చోట్ల కమ్యూనిటీ హాల్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని జరిగినాయి. అంటే 5 సంవత్సరాల టైం కూడా సరిపోలేదమ్మా ఒంగోలు బాగు చేయాలంటే. ఆ టైంలో ఆయన చేయగలనంతా చేశారు. ఇంకా కొన్ని అక్కడక్కడ కొన్ని పనులు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన పనులు చేద్దాం అనేటికి ఇలా 2019లో మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు అవేం పట్టించుకోలేదు. రేపు మళ్ళీ 2024లో జనార్దన్ గారు రాగానే డెఫినెట్ గా మిగిలిపోయిన పనులు ఏమైనా అక్కడక్కడ ఆగిపోయిన డ్రైనేజ్లు అవనివ్వండి, లేకపోతే ఇలా కమ్యూనిటీ హాల్స్ అవనివ్వండి, ఏమైనా రోడ్లు అవనివ్వండి, ఇవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తారు. అన్ని కూడా మిగిలిన పనులన్నీ కూడా అంతాను. చాలా మంది ఉన్నారు అంతాను టిట్కో ఇళ్ల కోసం. అదేమైందంటే ఆల్మోస్ట్ 80% ఇళ్లు పూర్తి కూడా అయినాయమ్మా. అంటే ఇంకొక 20% చిన్న కరెంట్లు, పైప్ లైన్లు ఇలాంటివి పూర్తి అయిపోయి ఇల్లు ఇద్దామని అనుకున్నారు. అంటే రేపు 2019లో మన గవర్నమెంటే వస్తే నమ్మకంతో అయిపోయిన తర్వాత వెంటనే అందరికీ పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి చూశారు. కానీ ఏమైంది, వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. కానీ వాళ్ళ మిగిలిన 20% కూడా ఈ 5 సంవత్సరాలను పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడేమో ఇళ్ల పట్టాలు అంటూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటి మీ అందరికీ అయితే జనార్దన్ గారు చెప్పమన్న మాట మేము చెప్తున్నాం మీ అందరికీ కూడా. తప్పకుండా మిగిలిన 20% పూర్తవుతుంది. ఇంకా కూడా ల్యాండ్ ఎక్విగేషన్ జరిగింది వేరే చోటు కూడా, ఇంకా టిట్కో ఇల్లు కట్టడానికి. అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు అందుద్దామా. మీరు కట్టిన వాళ్ళందరికీ ఎవరికి నష్టం జరగదు. ప్రతి ఒక్కరికి ఇల్లు మీకు వస్తాయి రేపొచ్చి మన గవర్నమెంట్ లాగానే. నమ్మకం పెట్టుకోక్కర్లేదమ్మా, మా డబ్బులు పోయినాయి అనుకోక్కర్లేదు. డెఫినెట్ గా రేపు రాగానే జనార్దన్ గారు మళ్ళీ మీ ఇల్లు మీకు అందిస్తారు. పెట్టినారుగా అందరూను అందరూ పెట్టుకున్నప్పుడు కూడా రేపు మన గవర్నమెంట్ రాగానే మీళ్ళు మీకు వస్తాయి. కాదమ్మా, ఇంకా ల్యాండ్ ఎక్విజేషన్ జరిగింది, మిగిలిన ఇల్లు కూడా కట్టడానికి జరిగింది. ఈ లోపల కుదరలేదు. రేపు వచ్చాక ఇంకా అవే ఇల్లు కాదమ్మా, ఇంకా చాలా మంది కూడా ఇల్లు కట్టడానికి మళ్ళీ ప్రయత్నిస్తారు. మళ్ళీ ఒకటి అమ్మా మీకు ఒక మాట చెప్తున్నాను. ఇది అంటున్నారు జరగలేదని. ఇప్పుడు మీరు ఒకే ఒక మాట అడిగారు, దానికి చిన్న ఉదాహరణ. మీకు అక్కడ ఎదురుగా ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి కదమ్మా, అది 20% పూర్తవ్వాలంతే. ఎందుకంటే అమ్మా జనార్దన్ గారు ఏమైనా టీడీపీ గవర్నమెంట్ కానీ చెప్పింది చేస్తారు అంతే తప్ప బోర్డులు వేసుకుని మేము చెప్పింది చేస్తామని చెప్పని దొంగ నాటకాలు ఉండవు. అర్థమైందా? డెఫినెట్ గా చెప్తే చేస్తారమ్మా. ఇక్కడ అయితే మేము చిమ్మేదాంట్లో పెట్టుకున్నా తీసేస్తాం, పెట్టుకున్నా తీసేస్తాం. మమ్మల్ని 4 నెలలు ఎక్కల, నెల జీతాలు రాస్తారు వాళ్ళు. ఆ 4 నెలలకు అయ్యింది. మీరు వచ్చే ప్రభుత్వం ఇంకేమైనా పేరు ఇస్తారు మీరు అంటే మీరు ఇప్పుడు నుంచి చేస్తున్నారు అక్కడ? 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ అవలా 4 నెలలకు చూద్దామమ్మా. కంపల్సరీ అంటే ఒకసారి లిస్ట్ అంతా తెప్పించుకుని చూస్తారు. ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ చేస్తారు తప్పకుండా. అంటే వీళ్ళు ఎలిజిబుల్ దీనికి వీళ్ళు ఆన్లైన్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళ సీనియారిటీని బట్టి అవన్నీ ఉంటాయి కదా కొన్ని, అవన్నీ ఫాలో డెఫినెట్ గా చేస్తారమ్మా. మా చెల్లెళ్ళు నా పేరు అంకా రాలేదు. లేదులేమ్మా, అది ఎవరి అదే అర్హత నేను అందుకని అడుగుతున్నాను. లేదులేమ్మా, అర్హత ఉంటే చేయలేదు, నేను ఏ పని చేయలేదు. నేను అదని చేద్దామని తప్పకుండా అర్హత ఉంటే మటుకు డెఫినెట్ గా చేస్తారమ్మా. ఏం గెలిచిన తర్వాత కలవండి ఒకసారి వచ్చి. ఆ రోజు మీ పరిస్థితిని బట్టి చేయగలిగితే డెఫినెట్ గా అవుతుంది.
అంటే పట్టాలు ఇవ్వలేదు అంటే ఎలా? మరి ల్యాండ్ ఏంటి అది? ప్రైవేట్ ల్యాండ్. తెలుసుకునే చేస్తారు తప్పకుండా. అంటే అది కరెక్ట్ గా ఉంది అంతా మనం ఇవ్వచ్చు అనేది అయితే తప్పకుండా చేస్తారమ్మా. మీకు తప్పకుండా ఒకసారి మేము జనార్దన్ గారి దృష్టి తీసుకెళ్తాం ఆ విషయం ఏంటనేది. అంటే మాకు ఐడియా లేదు కాబట్టి నేను చెప్తున్నాను, ఒకసారి చెప్తాను నేను. మీరు చెప్పండి, ఒకసారి రాసుకుంటారా? జనార్దన్ గారు కూడా చెప్తామమ్మా, సరేనా? మీ పేరు, మీ నెంబరు, మీ సమస్య ఏంటో ఒకసారి చెప్పండి. మేము తెలుసుకుంటున్నాం. అన్నం చేతి మాకు ట్యాంకీలు దిగలేదు. ఇప్పుడు అసలు ట్యాంకీలే రాట్లా, నీళ్లు రాట్లా. ఆడ ట్యాంకీలు పంపించమంటే ట్యాంకీలు మా గొంతులో చల్లొచ్చు అడగండి కావాలి. ఎన్నో ట్యాంకీలు వచ్చేది, ఇప్పుడు అసలు అవి కూడా రాట్లా. అడుక్కుంటున్నామమ్మ, నీళ్ళ కోసం అడుక్కుంటున్నాం మేము. అన్నం కోసం కాదు, నీళ్ళ కోసం అడుక్కుంటున్నాం. అన్నం ఉంటే నిద్ర లేచి పని చేసుకొని వచ్చేవాళ్ళు. మా కడుపు మంటమ్మా, నేందే మా బాధలు అల్లాడిపోతున్నాం. మా బాధలు అసలు దొక్కలా. పైపులు మాకితే చాలమ్మా. ఒకటమ్మా, మీ బాధ ఏంటంటే పొద్దున్న లేచిన నుంచి ప్రతి ఇంట్లో కావాల్సిన నీరు, అది లేదా ఏ పని జరగదు. ఒక్కసారి అమ్మా ఏంటంటే లాస్ట్ టైము 2019 ముందు జనార్దన్ గారు అమృత పథకం కింద తీసుకొచ్చారమ్మా. నిధులు తీసుకొచ్చి పైప్ లైన్ వేసి, అంటే ఒంగోలుకి ఆయన అంటే ప్రతిరోజు నీళ్ళు వచ్చేలా చేయాలని చెప్పని అనుకున్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు అయిపోయిందమ్మా. ఇంకొక 5-6 కిలోమీటర్లు అనుకుంటా ఆగిపోయింది పైప్ లైన్. 2 కిలోమీటర్లు పైప్ లైన్ ఆగిపోయిందమ్మా. ఆ పైప్ లైన్ కూడా పూర్తి అయిపోయి ఉంటే కనుక తప్పకుండా ప్రతిరోజు ఇంటికి నీళ్ళు వచ్చే ఒంగోలుకి. కానీ ఆ పైప్ లైన్ ఆగిపోవడం వల్ల అక్కడ మన గవర్నమెంట్ మళ్ళీ లేకపోవడం వల్ల ఆ వర్క్ జరగల. ఇప్పుడున్న గవర్నమెంట్ దాని ఏదో ఇష్యూ చేసుకుని మళ్ళీ అక్కడ మళ్ళీ కొత్త నిధులు అంటారు తప్ప ఉన్న పైప్ లైన్ ఏదో పూర్తి చేసి వచ్చి ప్రతిరోజు నీళ్ళు వచ్చే ఒంగోలుకి. కానీ రేపొద్దున రాగానే మిగిలిన పైప్ లైన్ పూర్తి అవుద్ది, మీకు అందరికి ప్రతిరోజు నీళ్ళు కూడా వస్తాయమ్మా. ఇంకొకటి, మొన్న పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, రేపు గవర్నమెంట్ రాగానే ఇచ్చేది ఏంటంటే దాంట్లో ఇంటింటికి కుళాయి అనేది కూడా ఒకటి ఉంది పథకం. అది కూడా అంటే కుళాయిలు చాలా మంది లేని వాళ్ళకి కూడా అంటే పైప్ లైన్లు అన్ని మారుస్తారు. ఆ కుళాయిలు లేని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి నీళ్ళు వచ్చేలా చేస్తారమ్మా. తప్పకుండా ఏంటంటే జనార్దన్ గారి కాలం ఏంటంటే రేపు ఒంగోలు ప్రతిరోజు నీళ్ళు వచ్చేలాగని అది తప్పకుండా పూర్తి చేస్తారమ్మా. లేదు లేదు, ఒకటి మీ బాధ అర్థమైంది మాకు. రేపు మన గవర్నమెంట్ వచ్చి తప్పకుండా మీ సమస్య తీరుద్దమ్మా. పంపిస్తే ఒక థ్యాంక్ యూ అదైనా ఆ పక్కన ఒక్కింతలే పట్టుకుంటారు. ఇంకొకరు రావు అసలు. అదేమన్నా అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, వాళ్ళు గొడవలకు వెళ్తున్నారు, అదేమంటే ఏమన్నా రికమెండేషన్ నీళ్ళ కోసం రికమెండేషన్స్ ఏంటమ్మా? ప్రతిరోజు అవసరం నీళ్ళ కోసం రికమెండేషన్స్ అవసరమా? లేదు లేదు, తప్పకుండా మీ సమస్య అవుతామా, సరేనా? మీరు బాధపడద్దు. లేదు, మన గవర్నమెంట్ రాగానే తప్పకుండా మీ సమస్య తీరుతుంది. రోడ్లు వేపించాం, కాలువ కట్టించాం, పంప కనెక్షన్ ఇస్తే చాలు. తప్పకుండా చేస్తారులే అమ్మా. మేడం ఒక టైం అనేది లేదు మేడం. రీజన్ వాటర్ వదలటం ఒక టైం అంటే వాళ్ళకు రావులే, ఆ సందు ఒక్కటే రావు, అన్ని వస్తాయి. సందని కాదు, అసలు ఈ వార్డు వ్యవస్థలో ఒక టైం ప్రకారం వదలటం అసలు ఏ రోజు వదులుతాడో తెలియదు. చెప్పమ్మా. అవును పెట్టు. ఇల్లు పెట్టుకోలేదు టిట్కో ఇల్లు. మొన్న మనకి టిట్కో ఇల్లు ఇస్తున్నారు కదా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, దాంట్లో ఏం రాసుకోలేదు ఇల్లు కోసం. అంటే మొన్న మన గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరికి ఇల్లు కడుతున్నారు కదమ్మా, దానికి ఏమైనా డబ్బులు కట్టుకున్నారా మీరు? ఎంత కట్టారు మీరు?
మీ అమ్మ ఎక్కడ రమ్మని ఒకసారి అంటే ఒకటమ్మా అదే నేను ఇప్పుడు చెప్పింది మొదటి ఇటుకో ఇల్లు అని చెప్పింది కొప్పల దగ్గర ఇల్లు కట్టారు చూసారు మీరు ఏమన్నాను ఐడియా ఉందా మీ అందరికీ చూసారు కదా ఇలా కొంచెం డ్రైనేజ్ కనెక్షన్స్ కొన్ని చిన్న చిన్న వల్ల ఆగిపోయింది కరెంట్ కనెక్షన్స్ వల్ల ఈలోపు మన గవర్నమెంట్ లేకపోవడం వల్ల అవి ఇవ్వడం జరగలేదు 80% ఆ మిగిలిన 20% పూర్తి చేస్తే తప్పకుండా ఇల్లు ఇచ్చేయచ్చు అమ్మా నువ్వు ఆ స్లిప్ కాదు నువ్వు రాసిన స్లిప్ అన్ని ఉన్నాయి కదా రేపొద్దున మన టీడీపీ గవర్నమెంట్ రాక తప్పకుండా నీళ్ళు నీకు వస్తుంది ఎక్కడికి పోదు సరేనా నువ్వు కట్టింది నీకు వస్తుంది నీళ్ళు నీకు తప్పు రేపొద్దున నాకు మా దగ్గర కదా నా ఇల్లు లేదని అడుగు సరేనా పేరు కూడా చెప్పాము ఒకసారి మనం చెప్పండి మనం పెట్టుకొని పోవాలి ఇల్లు 2 సార్లు ఎవరు ఒకసారి రేపు వచ్చాక చూద్దాం మరి ఎలా చేయాలి ఒకసారి మాట్లాడతారు ఇల్లు కడుతున్నప్పుడు స్థలాలు మరి ఎలా చేస్తారు ఇంకా నాకు తెలియదు ఒకసారి చెప్తాను పట్టాల గురించి అమ్మా మీ పేరు చెప్పండి మీకు ఎలా వీలైతే ఏ చేయగలుగుతారో చేస్తారు సరేనా ఒకసారి అదే చెప్పమ్మా ఒకసారి ఒకసారి నైట్ వచ్చాడు సార్ మాతో మాట్లాడాడు నన్ను గెలుపుకుంటాను అన్నీ చేస్తాను నీళ్ళు వారానికి ఒక్కసారి వస్తాను గ్యాస్కి నీళ్ళు చెరువులో నీళ్ళు లేవు చెరువు బాగా చేశారు నీళ్ళు లేవు అల్లాడిపోతున్నాను ఏంటి అందుబాటు లేదు మా కార్మికులు లేవు మాట్లాడు మేము పని చేసుకుంటేనే పొద్దున్న వేసి మగవాళ్ళు వాటిల్లో పనులు చేస్తారు దయచేసి మమ్మల్ని ఆలోచించి మేడంకి మైక్ ఇవ్వు నువ్వు చెప్పమ్మా నీ పేరమ్మా నీ పేరు ఇష్టం దానివల్ల ఏంటంటే డ్రైనేజ్ క్లీనింగ్లు ఇవన్నీ అంటే లోపలే జరుగుద్ది అంతాను దానివల్ల ఈ దోమల ఇబ్బందులు ఈ జబ్బులు ఈ దోమలు వచ్చే జబ్బులు ఈ వాసనలు ఇవన్నీ కూడా ఉండవమ్మా ఎక్కువ తప్పకుండా జరుగుతుంది టీడీపీ గవర్నమెంట్ రాగానే రేపు జనార్దన్ గారు చేసే ఫస్ట్ పని అంటే డ్రైనేజ్ సిస్టమ్ అమ్మా అది కంపల్సరీ వస్తుంది దానివల్ల చాలా ఇబ్బందులు పోతాయి అందరికీ కూడా ఇంకొకటి అందరూ చాలా మంది ఫంక్షన్స్ గురించి ఇవన్నీ ఇందాక చెప్పాను నేను ఈ ఫంక్షన్స్ కూడా రేపు పొద్దున పోయిన వాళ్ళందరినీ ఏ డివిజన్కి ఆ డివిజన్ ఉంటారు కదమ్మా పెద్దలు ప్రెసిడెంట్ కానీ వాళ్ళు వీళ్ళందరూ చూసుకుని తప్పకుండా అవన్నీ తీసుకొస్తే మళ్ళీ అవన్నీ పెట్టించే ప్రయత్నం చేస్తారు జనార్దన్ గారమ్మ సైకిల్ గుర్తుకే ఇంకొకటి మీరందరికీ ఇప్పుడు బాబు గారు వచ్చే కొత్తగా వచ్చిన పథకాలన్నీ ఐడియా ఉందమ్మా ఎవరికన్నా మహిళా శక్తి అని చెప్పాను ఒక 6 పథకాలు పెట్టారు ఎవరికైనా ఐడియా ఉందా కదా అంటే ఇప్పుడు బాబు గారు మన రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తే వచ్చే పథకాల గురించి ఎవరికి ఐడియా ఇలా ఇప్పుడు మామూలుగా చదువుకున్న పిల్లలకి తల్లికి వందనం అని చెప్పని పెట్టే తెలుసా మీకు 15,000 రూపాయలు ఇప్పుడు పిల్లలకి ఎంత వస్తున్నాయి అమ్మా చదువుకునే పిల్లలకి అడుగులు కరెంటు బిల్లులు మేము అదేంటి ఎడలు కొట్టకూడదు మన ఇల్లు మన డబ్బుతో ఉన్నా కూడా ఉన్నోళ్ళకి ఒకటి లేని వాళ్ళకి ఒకటి ఉన్నోళ్ళకి కూడా వస్తున్నాయి రాకుండా అయితే లేవు అవి ఏంటంటే ఒక్క సంవత్సరం కూడా మనకు పడింది లేదు కరెంటు బిల్లు మనమే కదా కట్టుకునేది యూనిట్లు పెరిగిన మనమే కదా కట్టుకునేది అవన్నీ ఏం వాళ్ళకన్నీ పట్టవు కానీ వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు అడిగేటప్పుడు మాత్రం ఓట్లు అడిగేటప్పుడు మాత్రం బాగానే 2 పిల్లలు ఉన్నా 2 పిల్లలకి వేస్తున్నారు అలాంటి న్యాయం అసలు అవసరం లేదు ఖమ్మంగా చదువు గవర్నమెంట్ పిల్లలలో ఇద్దరికి వేయండి తప్పు లేదు ఉన్నోళ్ళకి వేసి పేదవాళ్ళకి వేసి అసలు దానికి అద్దు పప్పు ఏమీ లేదు వాల్యూవే లేదు అది ఉన్నమాట విషయం చెప్తున్నాము అమ్మఒడి అనేది అసలు ఏది లేదు అంతా నరకమే సుఖం అనేది లేదు లేడీస్ కైనా జెంట్స్ కైనా ఎవరికైనా అంతే అది ఒకరికి పడిది ఇంకొకరికి ఇప్పుడు పక్కన ఇంకొకరికి మా ఇంట్లో ఉంది నాకే సపోజ్ నాకు రాదు అమ్మఒడి లేదు పక్కింటి వాళ్ళకి ఉన్న వాళ్ళకి పడిద్ది ఇప్పుడు వాళ్ళకి పడి మనకు పడకపోతే ఎంత బాధ ఉండిద్ది అసలు అవసరం లేదు అసలు అది బాధ కూడా కాదు మనం సంపాదించుకుంటున్నాం కదా మేడం మనం సంపాదించుకుంటున్నాం అసలు దేని కదా సంపాదించుకుంటున్నాం మన బిడ్డలు మనం చదివించుకుంటాం కదా మేడం అతనైతే 15,000 మాకు ఒక్కరికి కూడా రావు ఇంకా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఏంటి ఇంకా వాళ్ళ పనులు కాకుండా సోమవారం పనులు చేయడం తప్ప ఏమీ లేదు ఏమీ అది ఉపయోగం లేదు ఒక అమ్మఒడే కాదు ఫస్ట్ మాత్రం ఎంత మంది ఉన్నా కానీ అమ్మఒడి వేస్తానని హామీ ఇచ్చేసాడు
తర్వాత ఒకరికంటే మేము ఏమన్నారు ఫస్ట్ స్టార్టింగ్ 15. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10,000 న్యాయంగా అందరికి 10,000 3 విధాలుగా వేసారు. అది 3 విధాలుగా చక్కగా వేసారు. తర్వాత అసలు ఈయన వేసాడు గ్రూప్ లో ఒక్కొక్కరికి 0 ఉంది, ఒక్కొక్కరికి 5-6 లక్షలు ఉంది, ఒక్కొక్కరు రుణమాఫీలు. ఒకరికేమో 2,000 పడతాయి, ఒకరికేమో 17,000 పడతాయి, ఒకరికి 12,000 పడతాయి. మాకు అసలు అది ఏది లేదు, అసలు లేదు. కొన్ని గ్రూపులకి సమన్యాయం లేదు. అంటే అమ్మ మీరు చెప్పింది చాలా మంది అంటే మేము ఇలాగా వెళ్తూ ఉన్నాం కదా డివిజన్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇలా ఏరియాస్కి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే మొన్న ఒక డివిజన్ లో చెప్తూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో అంటే వాలంటరీ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర చూస్తూ ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో రామారావు ఫోటో పెట్టుకున్నారంట దానికన్నా వాళ్ళకి పెన్షన్ తీసేశారంట. అంటే ఎలా ఉందంటే కక్ష సాధింపు రామారావు ఫోటో పెట్టుకుంటే పెన్షన్ తీసేయడాలు లేకపోతే ఇలా ఏదో టీడీపీ అంటే పెన్షన్ తీసేయడాలు. ఎప్పుడూ కూడా అమ్మ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళ వేళ్ళ నిజంగా వీళ్ళు అర్హులా కాదా అని చూసి పెన్షన్స్ అవనివ్వండి ఇలా అమ్మఒడి లాంటివి అవనివ్వండి ఏదైనా సరే ఎప్పుడూ కూడా ఇలాగంటే బేరీ చేసుకుని వైఎస్ఆర్కి ఒక నీతి టీడీపీ వాళ్ళకి తీయటం జరగలా. అందరు కూడా సమన్వయం జరిగేది. ఇప్పుడు మీరు అడిగింది కూడా చెప్తున్నాం మరి బాబు గారు వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికినమ్మా అందరికి కూడా వస్తుంది తల్లికి వందనం వస్తుంది. అది కూడా ఇంట్లో 2 పిల్లలు ఉన్నాయి, 3 పిల్లలు ఉన్నాయి, 4 పిల్లలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాం ఈసారి 15,000. అది మటుకు డెఫినెట్ గా చేస్తారు ఈసారి. అంటే బాధలు ఇలాంటి కష్టాలు ఉండవమ్మా మన టీడీపీ గవర్నమెంట్ రాగానే. కష్టం అనేది ఏం లేదు, పెట్టడమే ఇదిగా పెట్టేశాడు. మన ఊరిని ఇట్లా పెట్టడమే ఇది. అవును కరెక్టేలే అమ్మా మీరు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. అవును ఇప్పుడా న్యాయంగానే మాట్లాడాలి. పొద్దున్న మళ్ళీ 24 రేపు పొద్దున్న మే తర్వాత కూడా అలాగే జరుగుతాం అంతా. అంతే తప్ప ఇప్పుడు జరిగిన పద్ధతి మళ్ళీ ఫాలో చేయరు. మన గవర్నమెంట్ లో అప్పుడు ఎలా జరిగిందో అదే జరుగుతుంది రేపు పొద్దున్న మళ్ళీ 24 వచ్చిన తర్వాత. సరేనా ఖచ్చితంగా వస్తుందమ్మా. ఏం తీసేసారు కదా అందుకే కదమ్మా చెప్పారు. ఇప్పుడు ఒక్కరికి వేస్తున్నారు రేపు పొద్దున్న. కానీ బాబు గారు చెప్పింది ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారుగా. ఇలా ఇంట్లో ఒక్క పర్సన్కే లేదు ఈ క్యాస్ట్ వాళ్ళకే ఉంటుంది అదేం లేదమ్మా. అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుందమ్మా. అర్థమైందా? క్యాస్ట్ల పరంగా కానీ ఈ పరంగా ఏ పరంగా ఉంటుంది. ఇబ్బందులు ఏంటో చెప్పారు. దోమలు అవనివ్వండి, డ్రైనేజ్లు అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, లేకపోతే పెన్షన్స్ అవనివ్వండి, అమ్మఒడి అవనివ్వండి, ఇవన్నీ కూడా అంటే అర్హులైన అందరికీ కూడా అందట్లేదని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. కక్ష సాధింపుగా అంటే టీడీపీ అంటే తీసేయడాలు, లేకపోతే కరెంట్ బిల్లులు పెరిగినాయి అంటే తీసేయడాలు, ఏదో ఒక ఇల్లు ఉందంటే తీసేయడాలు, చాలా రకాలు. అంటే ఫస్ట్ లో చెప్పింది ఒకటి, తర్వాత ఏమో ప్రతి ఒక్కదానికి ఒక ఇన్నేసి రకాలు పెట్టి చాలా మందికి అంతా పోయిందమ్మా. ఒకటి మీ అందరికి చెప్తుంది ఏంటంటే మీ అందరు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఇప్పుడు పోయి ఇదివరకు మన 19కి ముందు ఎలా అయితే జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ మీ అందరికీ వస్తాయి. అంతే తప్ప ఇప్పుడు పోయినాయి కదా రేపొద్దున మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మనకు వస్తాయా లేదా అనుకోవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి మీ పథకాలు మీకు అందుతాయేమో మళ్ళీ. దాంట్లో ఏం సమస్య ఉండదు మీకు. ఇంకొకటమ్మా బాబు గారు మనం పెట్టిన మహిళా శక్తి పథకంలో సంవత్సరానికి 3 సిలిండర్లు. అదేనా ఎవరికైనా ఐడియా ఉందా? 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. అదొకటి. ఇంకోటి మహిళలందరికీ తెలుసు కదా ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా ఉందిగా మీ అందరికి తెలుసు కదా. జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి పెట్టారు పథకం. ఇంకోటి ఇదొకటి తెలుసు కదా తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి. ఇంకొకటి మా ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో కూడా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 58 సంవత్సరాల వరకు ఇలా ప్రతి ఆడపిల్లకి సంవత్సరానికి వాళ్ళకి వచ్చేది 15,000 వస్తుంది. అంటే ప్రతి నెల 1,500 వాళ్ళకి ఇస్తారు. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంటికి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నాము ఒక ఆడపిల్లకి ఇస్తారని ఏం లేదు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ వస్తుంది. ఏంటంటే వాళ్ళ రక్షణ కోసం ఆడపిల్లల స్వయం ఉపాధి కోసం అదంతా చేస్తూ ఉన్నారు. అది కూడా తప్పకుండా అందరికీ అందుద్ది. నలుగురున్నారా? అమ్మా 18 నుంచి 50 సంవత్సరాలు అందరికీ వస్తుందమ్మా. అర్హులు ఉంటే అందరికి ప్రతి ఒక్కరికి అందుతుంది. ఒక్కరికి ఇద్దరికి అదేం కాదు, ప్రతి ఒక్కరికి అందుద్ది. గురించి చెప్పామమ్మా. రేపు పొద్దున్న అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. అంటే మున్సిపాలిటీ వాళ్ళైనా సరే టీడీపీ గవర్నమెంట్ నుంచి కంపల్సరీ పని చేస్తారు. అందరూను అన్ని జరుగుతాయి మీకు అంతాను. ఇంకా మీరు ఒకటి మీరంతా ఆలోచించుకోవాలమ్మా. ఒకటి 2014 నుంచి 19 వరకు ఒంగోలు ఎలా ఉంది, అదే 19 నుంచి 24 వరకు ఒంగోలు ఏం జరిగింది, అదే మీ అందరికీ తెలుసు, చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళను. అంటే 14 నుంచి 19 వరకు జనార్దన్ గారు చాలా కష్టపడ్డారమ్మా.
రోడ్లు అవనివ్వండి, డ్రైనేజ్ గురించి కానివ్వండి అంతాను వెళ్ళి బాబు గారి దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకుని అంత మీ డివిజన్కి ఎంతవరకు జరిగిందో తెలుసా మీకు? 3 నుంచి 4 కోట్ల వరకు మీ ఒక్క డివిజన్కి చేశారమ్మా పనులు. అప్పుడు అంటే రోడ్ల గురించి కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎట్ల గురించి అయినా, పైప్ లైన్ కానీ అంతా కూడా మీ ఒక్క డివిజన్కే జరిగింది అంతవరకు వర్క్. ఇంక ఒంగోలు అంతా ఎంత జరిగిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇంకొకటి మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఈ పథకాల గురించి. పథకాలు అనేది ఎక్కడికి పోవో మీ అందరికీ రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చాక మీ పథకాలన్నీ మీకుంటాయి. మీలో ఉన్న భయాన్ని వదిలేయండి ఫస్ట్. మీరందరూ ఏంటంటే ఆ వాలంటరీ ఏం చేస్తుందో, లేకపోతే ఎవరేం చేస్తారో, మేము బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుద్దో, లేకపోతే మేము టీడీపీకి వెళ్తే ఏమవుతారో అనే భయం వదిలేస్తే ముందు అందరం బాగుంటామా. మన కోసం మనం భయం వదిలేయాలి. ఎందుకంటే మీకు చెప్తుంది మీ పథకాలు ఇంకొక 2 నెలలు టైం ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళు, రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మీ పథకాలు ఏమైనా పోయినా సరే మొత్తం అన్ని మీకు వస్తాయి. మళ్ళీని అర్హత ఉన్న ప్రతి పథకం మీకు అందుద్దమ్మా. ఇప్పుడు కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది. ఒకసారి మీ డివిజన్ ప్రెసిడెంట్ అందరూ కూడా వచ్చి మీ ఓట్లని చెక్ చేసుకుంటారు అంతా కూడాను. ఒక్కసారి మీరంతా సహకరించి మీ అందరూ ఓటు ఉందో లేదో రేపు ఎలక్షన్ వరకు ప్రతిరోజు ప్రతి వారం మీరు చెక్ చేసుకోవాలి మీ ఓటు ఉందో లేదో అనేది. ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి అందరూ కూడాను.